పాలు స్వచ్ఛతకు, నిర్మలత్వానికి నిదర్శనం. అలాంటి పాల మనసు ఉన్న వ్యక్తి 16 అనాల తెలుగు రైతు, పాడి పరిశ్రమ ప్రేమికుడు, ఆంధ్ర కురియన్ విశాఖ డైరీ చైర్మన్ ఆడారు తులసీరావు. విశాఖ జిల్లా యలమంచిల్లో మధ్యతరగతి రైతు కుటుంబంలో 78 ఏళ్ల క్రితం జన్మించిన తులసీరావు చిన్నతనం నుంచి రైతు బతికే గొప్పదని నమ్మారు. శ్రమ, క్రమశిక్షణ, నిజాయితీలనే నమ్ముకున్నారు. ఇచ్చిన మాట తప్పని ఆయన నైజం గ్రామస్తుల మనసులు గెలుచుకుని 24 ఏళ్లకే గ్రామ సర్పంచ్ అయ్యారు. కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీల్లో పనిచేసి సర్దార్ గౌతు లచ్చన్న, వివి రమణ, గుర్రెపాటి బుచ్చాప్పారావు లాంటి నేతల ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగారు. 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఉత్తరాంధ్రలో కీలక నేతగా వ్యవహరించారు. 1985లో విశాఖ డైరీ చైర్మన్ గా కాకతాళీయంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి డైరీ అభివృద్ధి లక్ష్యంగా అలుపెరుగని కృషి చేశారు. విశాఖ డైరీ చైర్మన్ గా తులసీరావు బాధ్యతలు చేపట్టినాటికి కేవలం 50,000 లీటర్ల సామర్థ్యం మాత్రమే ఉండేది. నేడు 6 లక్షల లీటర్ల పాల సేకరణతో పాటు 1000 కోట్ల రూపాయల టర్నోవర్ను చేరిందంటే అదంతా తులసీరావు చలవే. అందుకే 28 ఏళ్లగా నిర్విరామంగా ఆయననే విశాఖ డైరీ చైర్మన్ గా రైతులు గెలిపిస్తున్నారు. నారుమల్ల నుంచి నార్త్ పోల్ వరకు దేశాలు పర్యటించి పాడి రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ అక్కడ ఉందేమోనని ఆరా తీసేవారు. పంజాబ్, గుజరాత్, కర్ణాటకల నుంచి మేలుజాతి పశువులను తీసుకువచ్చి రైతులకు అందించారు. న్యూజిలాండ్, డెన్మార్క్ దేశాల టెక్నాలజీని పాడి రైతులకు పరిచయం చేశారు. రైతు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మనసా వాచా నమ్మిన తులసీరావు దేశంలో ఏ ప్రభుత్వం అందించలేని సంక్షేమ పథకాలను పాడి రైతులకు అందిస్తున్నారు. రైతులకు ఉచిత వైద్యం, రైతు బిడ్డలకు ఉచిత విద్య, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. విశాఖ డైరీ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, స్కూలు, కాలేజీ నిర్వహించడంతో పాటు అనేక గ్రామాల్లో రిజర్వాయర్లు, వంతెనలు, కళ్యాణ మండపాలు కట్టించారు. పాడి రైతులకే జీవితాన్ని అంకితం చేసిన క్షీర విప్లవకారుడు, అజాత శత్రువు, రైతు సంక్షేమ సారథి విశాఖ డైరీ చైర్మన్ ఆడారు తులసీరావు.